హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం సానెట్ యొక్క డీజిల్ హెచ్టిఎక్స్ వేరియంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. సో ఎవరైతే సానెట్ టాప్ మోడల్ కన్సిడర్ చేస్తున్నారో అండ్ అట్ ద సేమ్ టైం మీకు టాప్ మోడల్ లాంటి ఫీచర్స్ ఏవైతే మనకి ADAS రిలేటెడ్ ఫంక్షన్స్ వద్దనుకుంటారో ఈ హెచ్టిఎక్స్ వేరియంట్ అయితే మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ హెచ్టిఎక్స్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే 11,24,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ అడిషనల్గా ఒక 75,000 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే కనుక 12,02,000 రూపీస్ మీరు ఆటోమేటిక్ వేరియంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మనకి దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ GTX Plus లో ఏవైతే టాప్ మోడల్ ఫీచర్స్ అవి ఉన్నాయి దీంట్లో కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. లైక్ 16-inch ఎలాయ్స్ కానివ్వండి, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ అదే విధంగా మనకి లెదర్ సీట్ అపోజిషన్ వస్తుంది. దాంతోపాటు మనకి రియర్ సన్ బ్లైండ్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ సన్ రూఫ్ కూడా ఈ వేరియంట్లో అయితే మనకి ఆఫర్ చేయబడుతున్నాయి. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆనర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు కాసా కియా MVP బ్రాంచ్ విశాఖపట్నం ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రివ్యూ ద వెహికల్. ఆల్రైట్, ఈ సానెట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి HTE ఆప్షన్, HTK ఆప్షన్, HTK ప్లస్ ఆప్షన్ అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది HTX కింద అయితే వస్తుంది. దీని తర్వాత మనకి GTX ప్లస్ ఉంది అండ్ టాప్ మోడల్ మనకి X లైన్ కూడా ఉంది. అయితే మీరు డీజిల్ ఆటోమేటిక్ కనుక తీసుకోవాలనుకుంటే మనకి HTX ఆప్షన్ నుంచే అది ఆఫర్ చేయబడుతుంది. అండ్ X లైన్ ఏదైతే ఉందో అది ఓన్లీ మనకి టర్బో పెట్రోల్ ఇంజిన్తోనే ఆఫర్ చేయబడుతుంది. సో ఈ HTX వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో అవి డీటెయిల్గా చూద్దాం. అండ్ నాట్ టు మెన్షన్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ GTX Plusతో కనుక కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2 lakh ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. GTX Plus వచ్చేసి మనకి 14 lakhs ఎక్స్షోరూమ్ అయితే ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి 12 lakhs దగ్గర పడుతుంది. సో ఈ HTX వేరియంట్లో ఏవైతే ఫీచర్స్ అవి వస్తున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రంట్ ఫేస్ అది చూసుకోవచ్చు. ఇది సానెట్ ఏదైతే ఉందో ఇది ఫేస్ లిఫ్ట్ వేరియంట్ కాబట్టి చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ అది చాలా అగ్రెసివ్గా అయితే ఉంది. పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ అదేవిధంగా లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి సాటిన్ క్రోమ్ ఫినిష్లో కింద హైలైట్ చేస్తున్నారు. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3 LED రిఫ్లెక్టర్ యూనిట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైన మనకి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్ అండ్ ఇదే మనకి టర్న్ ఇండికేటర్లో కూడా వర్క్ అవుతుంది. కింద చూసుకోవచ్చు మనకి LED ఫాగ్ ల్యాంప్స్ అండ్ సేఫ్టీ కోసం మనకి ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా 1, 2 and 3 and 4. అండ్ కింద చూసుకోవచ్చు అగైన్ లోవర్ రేడియేటర్ గ్రిల్, లాడ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఫర్ ద రేడియేటర్. ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలా సైడ్కి వచ్చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సర్క్యులర్ వీల్ ఆర్చెస్ అయితే వస్తాయి. ప్రాపర్ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు. ఇంకా వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 215/60 సెక్షన్ R16-inch వీల్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు 16-inch ఎలాయ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నాట్ టు మెన్షన్ ఈ పర్టికులర్ వేరియంట్ నుంచి HTX నుంచి మనకి ఆల్ 4 వీల్స్కి అయితే డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ అ బెటర్ బ్రేకింగ్. అండ్ దాంతోపాటు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 205 mm లేదా 20.5 cm అయితే ఉంటుంది, విచ్ ఇస్ అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి బాడీ కలర్ ORVMs, ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు మనకి టర్న్ ఇండికేటర్స్. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్, సన్ రూఫ్ అయితే వస్తుంది. వెనకాల చూసుకోవచ్చు బాడీ కలర్లో షార్క్ ఫిన్ యాంటెనా. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు రియర్ వీల్స్ కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రియర్ సెక్షన్ విషయానికి వస్తే చూసుకోవచ్చు మనకి ఇక్కడ కనెక్టింగ్ టైల్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి LED టర్న్ ఇండికేటర్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి బ్రేక్ ల్యాంప్స్ కింద వర్క్ అవుతాయి. ఇంకా అలా పైన చూసుకుంటే మనకి విండ్షీల్డ్ మీద డీఫాగర్, దాంతోపాటు వైపర్, పైన మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, టేల్ గేట్ మీద మనకి సానెట్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆటోమేటిక్ బ్యాడ్జింగ్ కూడా ఉంది, ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి. అండ్ పార్కింగ్ సెన్సార్స్ విషయానికి వస్తే మనకి కపుల్ ఆఫ్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ 2 వస్తున్నాయి అనమాట, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఆల్రెడీ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రిఫ్లెక్టర్స్ అండ్ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ లాగే వెనకాల స్కిడ్ ప్లేట్ కూడా మనకి సిల్వర్ కలర్ ఫినిష్. ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ సానెట్ ఏదైతే ఉందో ఇది sub 4 meter SUV కాబట్టి ఇక్కడ బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి 385 liters ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే మనకి పైన పార్సిల్ ట్రే అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు గ్రాసరీ హ్యాంగ్ చేయడానికి హుక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ బూట్ ఫ్లోర్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది స్టీల్ యూనిట్ అది. దాంతోపాటు మనకి టూల్ కిట్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఈ సానెట్లో 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే వస్తున్నాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. డోర్ హ్యాండిల్స్ అవి చూసుకోవచ్చు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే మనకి డ్రైవర్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఓపెనింగ్ ద డోర్ ఇక్కడ యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి టాన్ లెదర్ ప్యాడింగ్ అయితే వస్తుంది సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే
డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, మనకి పవర్ విండో స్విచెస్, చైల్డ్ లాక్, ఓఆర్విఎం కంట్రోల్స్ అవి ఉన్నాయి. అండ్ డోర్ ఓపెనర్స్ కూడా చూసుకున్నా మనకి సిల్వర్ కలర్ ఫినిష్లో అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. కింద డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. దాని పక్కన మనకి అడిషనల్ గా అంబ్రెల్లా పెట్టుకోవడానికి స్టోరేజ్ కూడా ఉంది, విచ్ ఇస్ నైస్ టు హ్యావ్. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఈఎస్సీ ఆఫ్ స్విచ్ లేదా ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ స్విచ్, ఇక్కడ మనకి పార్క్ అసిస్ట్ బటన్ అయితే ఉంది, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అండ్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ గెటింగ్ ఇన్సైడ్ ద క్యాబిన్, ఫస్ట్ మనం డ్రైవర్ సీట్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది హైట్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది అండ్ అదేవిధంగా రిక్లైన్ అడ్జస్ట్మెంట్ తో కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ స్టీరింగ్ కాలమ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ దీని యొక్క లేఅవుట్ కనుక చూసుకుంటే ఇది 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ యూనిట్ ఇది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే లెదర్ ర్యాపింగ్ తో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న సానెట్ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు, ఇట్స్ నైస్ టచ్. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఫినిష్. అండ్ ఈ పర్టికులర్ ఆటోమేటిక్ వేరియంట్ లో మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అవి ఉన్నాయి. రైట్ సైడ్ కనుక చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ టాగల్ చేయడానికి స్విచెస్ అయితే ఉన్నాయి. వెనకాల చూసుకుంటే మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ లో. అండ్ స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్, రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్స్ అయితే ఉన్నాయి. నా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ హెచ్టిఎక్స్ వేరియంట్ లో మనకి ఇక్కడ పార్ట్ అనలాగ్ అండ్ పార్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. సో బేసిక్లీ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఎంఐడి లా వర్క్ అవుతుంది. సో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనమాట. దీంట్లో మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు, లైక్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, మిగతా లైట్స్ అండ్ వార్నింగ్స్, బ్యాటరీ లెవెల్స్ కానివ్వండి, యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి. సో డిఫరెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇంకా టాకోమీటర్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంది టాకోమీటర్ అండ్ ఇక్కడ మనకి డిజిటల్ స్పీడ్ అయితే చూపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యూల్ గేజ్ అండ్ దాంతోపాటు టెంపరేచర్ గేజ్ అయితే ఉన్నాయి. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ కింద చూసుకోవచ్చు. ఇప్పుడు అలా సెంటర్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ 8-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ GTX Plus కనుక తీసుకుంటే మనకి 10.25-inch ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ఈజీ టు యూజ్ అనమాట. మనకి అన్ని ఆప్షన్స్ అని మనకి స్ట్రైట్ అవే ఉంటుంది. ఇంకొకసారి మీకు రియర్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఇలా వర్క్ అవుతుంది. దాంతోపాటు మనకి గైడ్ లైన్స్ కూడా వస్తున్నాయి. అగైన్ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి 360-degree సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఫాలో అవుతూ చూసుకుంటే మనకి ఇక్కడ ఏసీ వెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వర్టికల్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు చుట్టూ చూసుకోవచ్చు నర్లింగ్ ఫినిష్ తో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లైమేట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ సానెట్ లో వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద చూసుకుంటే మనకి డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్ 3 డ్రైవ్ మోడ్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. you've got నార్మల్, స్పోర్ట్ అండ్ ఈకో. సో ఈకో వచ్చేసి మనకి ఏంటంటే మాక్సిమం ఫ్యూల్ ఎఫిషియన్సీ కోసం, అండ్ నార్మల్ వచ్చేసి సిటీ డ్రైవ్ అని చెప్పుకోవచ్చు, అండ్ స్పోర్ట్ వచ్చేసి స్పిరిటెడ్ డ్రైవింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ హెచ్టిఎక్స్ వేరియంట్ లో మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ బోత్ ద సీట్స్. సో ఫ్రంట్ సీట్ కి మీకు కావాల్సిన విధంగా అయితే వెంటిలేషన్ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి USB-C టైప్ ఛార్జింగ్ పోర్ట్, 12 volts పాస్ సాకెట్, USB-A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అండ్ అడిషనల్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫోన్ పెట్టుకోవడానికి. అండ్ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ డీజిల్ హెచ్టిఎక్స్ సానెట్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. యూ హ్యావ్ ది ఆప్షన్ ఫర్ 6-speed మాన్యువల్ యాజ్ వెల్. కప్ హోల్డర్స్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 2 స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు మనకి ఫోన్ పెట్టుకోవడానికి చిన్న స్లాట్ కూడా ఉంది. అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కనుక చూసుకుంటే ఇది ఫిక్స్డ్ ఆర్మ్రెస్ట్, ఇది లెదర్ ప్యాడింగ్ తో వస్తుంది. అండ్ లోపల చూసుకోవచ్చు మనకి స్టోరేజ్, టైనీ స్టోరేజ్ ఏరియా అయితే ఉంది. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ యాంపుల్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు, డీప్ గా ఉంది, నాట్ బ్యాడ్. ఇంకా అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ మాన్యువల్ డిమ్మింగ్ IRVM. సన్ వైజర్స్ లో చూసుకోవచ్చు మనకి ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మిర్రర్ అయితే ఉంటుంది, డ్రైవర్ సైడ్ ఓన్లీ టికెట్ హోల్డర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ దాంతోపాటు రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి, హాలోజన్ రీడింగ్ ల్యాంప్స్. అండ్ నాట్ టు మెన్షన్ ఈ హెచ్టిఎక్స్ వేరియంట్ లో మనకి సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బై ద వే సీట్ అపోల్స్ట్రీ విషయానికి వస్తే ఏదైతే మనకి డోర్స్ మీద యూస్ చేస్తారో tan leatherette ప్యాడింగ్, సో ఆ tan leatherette సీట్స్ ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. డ్యూయల్ టోన్ తో వస్తున్నాయి, చూస్తున్నారు కదా. దీని యొక్క ఫినిష్ అది బాగుంది, పర్ఫరేషన్ కానివ్వండి. ఇక్కడ చూసుకుంటే మనకి హైడ్రేటబుల్ హెడ్ రెస్ట్ తో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చెక్ చేద్దాం. నా రియర్ క్యాబిన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్ అయితే నేను సెట్ చేసుకున్నా. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అడిక్వేట్ గానే ఉంది, మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, డీసెంట్ అని చెప్పుకోవచ్చు. సబ్ 4 meter SUV కాబట్టి ఇది డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే హెడ్ రూమ్ చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది నాకు. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది, ఇట్స్ గ్రేట్. ఫుట్ రూమ్ అది లెగ్ రూమ్ అది చూసుకోవచ్చు, పర్వాలేదు, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే
మనకి ఇక్కడ లెదరేజ్ సీట్స్ అయితే వస్తున్నాయి, టాన్ కలర్ లెదరేజ్ సీట్స్. అదేవిధంగా హైడ్రస్బుల్ హెడ్ రెస్ట్ ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ 2 కప్ హోల్డర్స్. ప్రస్తుతానికి ఇది ప్యాక్ చేసి ఉంది కాబట్టి ఐ కాంట్ రియలీ ఓపెన్ ఇట్. సెంటర్ లో చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెంట్స్ విత్ దిస్ నైస్ నర్లింగ్ ఫినిష్. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఉంది. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాగజైన్ పాకెట్స్ వస్తాయి ఫర్ బోత్ ద ప్యాసింజర్స్. అదేవిధంగా డోర్స్ లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ డోర్స్ లాగే వెనకాల కూడా మనకి టాన్ కలర్ లెదరీడ్ ప్యాడింగ్ అయితే వస్తుంది. పవర్ విండో స్విచెస్ ఇక్కడ చూసుకోవచ్చు. డోర్ ఓపెనర్స్ అవి మనకి సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోర్ బెన్. అడిషనల్ గా మనకి ఇక్కడ సన్ బ్లైండ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ నైస్ టు హ్యావ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ప్రైవసీ కానివ్వండి, సన్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఓనర్ ప్రైస్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ HTX సానెట్ డీజిల్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 4 సిలిండర్ CRDI డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. 1.5 లీటర్ యూనిట్ అనమాట. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 115 PS ఆఫ్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ వచ్చేసి మనకి బోత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేయబడుతుంది. మైలేజ్ కనుక చూసుకుంటే 20 km/లీటర్ వరకు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూల్ ఎఫిషియన్సీ. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. ఈ పర్టికులర్ HTX వేరియంట్ లో మనకి డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి ఆల్ ద 4 వీల్స్ కి. అండ్ అదేవిధంగా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కింగ్ కెమెరా. టాప్ మోడల్ కనుక తీసుకుంటే GTX ప్లస్, దాంట్లో వచ్చేసి మనకి ADAS ఫంక్షన్స్ అయితే వస్తున్నాయి. దాంతోపాటు మనకి 360 డిగ్రీ సరౌండ్ వ్యూ పార్కింగ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ పర్టికులర్ HTX వేరియంట్ ఏదైతే ఉందో మాన్యువల్ కనుక తీసుకుంటే మనకి 11,24,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఆటోమేటిక్ వేరియంట్ కనుక కన్సిడర్ చేస్తే ఇది వచ్చేసి మనకి 12,02,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. సో ఆన్ రోడ్ కనుక చూసుకుంటే మాన్యువల్ వచ్చేసి మనకి 14,42,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి 15,39,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, ప్రాసెస్ చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కియా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ కాసా కియా. ఈ షోరూమ్ మనకి MVP డబుల్ రోడ్ ఎండ్ అవుతున్న దగ్గర అయితే ఉంటుంది, ఆన్ ద బీచ్ రోడ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.